సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం అర్థమయ్యేలాగా చెప్పేవాడు కావాలి కదా. ఎంతమంది ఓపికలు ఉన్నాయి. ఇప్పుడు మీతో 40 నిమిషాలు అనుకుంటా కూర్చొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు, నాకు ఫోన్లు చేస్తున్నారు, సార్ మీరు ఏదో ఒకటి రియాక్ట్ అవ్వండి, మీ మీదకి వస్తుంది. నా మీదకి ఎందుకండి? నేను వేరే లెవెల్కి వెళ్ళిపోయాను, నేను ఇంకా కింద లేను. నేను దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్తోళ్లతో ఎలా పనిచేయాలి, లార్వినియోతో నేను ఇంటర్నేషనల్గా ఎలా చేయాలి, ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో ఇప్పుడు టైప్ చేశాం, ఒక సినిమా చేస్తున్నాం. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, నేను ఆ లెవెల్లో ఆలోచిస్తున్నాను, ఇంక ఇక్కడే ఉండదలుచుకోలేదు. ఏదైనా అనుకో, నా థింకింగ్ ఐ వాంట్ ఈజ్ ఎ న్యూ. ఇండస్ట్రీలో దేనికి పోరాటాలు జరిగినా ఫైనల్ గా రిజల్ట్ శూన్యం. 56 రోజులు షూటింగ్ చేశాం, శూన్యం. ట్యూబ్ దాని గురించి చేశాము, శూన్యం. ఇదే థియేటర్ వాళ్ళకి చెప్తా, మీకు రిజల్ట్ ఏం రాదు, ఎందుకు రానైనా వచ్చేది మూసుకుంటారు. మూసుకుంటామని చెప్పకండి. 3 కలిస్తే సొల్యూషన్ వస్తుంది. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ కలిస్తే సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు కలుస్తారు. ఎందుకు? ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్స్ కూడా చెప్తాయి కాబట్టి కలుస్తారు, సొల్యూషన్ వస్తుంది. నేను లేను, ఆయన అడగండి. ఒక జోక్ చెప్తా. మనకు పాత రోజుల్లో రావుగోపాలరావు గారు, సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు విలన్స్ ఉండేవాళ్ళు. 20 ఏళ్ళు అయిందా ఆ విలన్ క్యారెక్టర్ మార్చేసి ఇంకేదైనా ఇవ్వండి, ఇంకా అక్కడే ఉంచుతేలా? కొత్త క్యారెక్టర్ వద్దా అన్నట్టే కదా. మీరెందుకు ఆ 4 ఫోటోలు వేసేస్తున్నారు? మీ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు విలన్సే కదా. వేసే మీ అందరిని అడుగుతున్నా నేను, వేసే మీ అందరినీ. మీ బాధ కూడా అదే కదా. ఒక నిమిషం, మీ బాధ కూడా అదే. ఆ 4 ఫోటోలు లేకుంటే మీకు ఎవడు చూడు, మీ బాధ మీది. ఎవరి బాధలు వాళ్ళ. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది, పర్సంటేజ్ నడుస్తుంది అన్నారు. మరి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్ఆర్ఐ పద్ధతి ఎందుకు ఉంది డిస్ట్రిబ్యూషన్ చంపడానికి? కాకపోతే అన్ని పర్సంటేజ్లు ఇచ్చినప్పుడు ఓన్లీ మనకొక్క చోట ఎన్ఆర్ఐ సిస్టమ్ ఉంది, ఎక్కడా లేదు. అదే అడగండి, మరి అదే నిర్మాతలను అడగండి. నువ్వు అడిగిన క్వశ్చన్ రైట్. నిర్మాత నేను ఎవరిని చంపుతున్నాను? నా డిస్ట్రిబ్యూటర్ ఎవరిని చంపుతున్నాడు? ఎగ్జిబిటర్. సో తప్పెవరిది? ఆడియన్స్. హలో, నువ్వు ఆడియన్స్ నచ్చితే థియేటర్కి వస్తావు, రాకుండా నాకు వద్దని కూర్చుంటాం. మేము అలా కాదు కదా. సినిమాలు నేను తీస్తున్నారు, ప్రజలు వచ్చి మిమ్మల్ని సినిమాలు తీయమని అడగలేదు, కానీ రిలీజ్ అయ్యానికి వచ్చేసరికి మీరు మా టికెట్ రేట్లు పెంచండి అని చెప్పి వాళ్ళని ఎత్తిన బండరాయేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు తగ్గించుకోరు మీరు? కరెక్ట్, అది ప్రొడ్యూసర్లను అడగండి, నన్ను కాదు.